ఢిల్లీ కేసుకి సంబంధించి నేటి నుంచి ఎమ్మెల్సీ కవితను సిబిఐ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. సాక్ష్యాల్ని ముందు పెట్టి ఆమెను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ గాని లేదంటే ఇంట్రాగేషన్స్కి సంబంధించి అప్రూవర్స్గా మారించిన సమాచారం దానికి సంబంధించి కానీ ఈవేళ సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తోంది. 3 రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబీకులను న్యాయవాదుల్ని కలిసేందుకు కోర్టు అనుమతించింది. మరి ఈవేళ కవితకి సంబంధించిన అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈరోజు సిబిఐ ఇంటరాగేషన్ చేయబోతోంది. నిన్ననే 3 రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సిబిఐ కవితను విచారించబోతుంది. ప్రధానంగా కవితకు ఆమె ఆడిటర్ బుచ్చిబాబుకు మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణలు ఇప్పటికే సిబిఐ రికవరీ చేసింది, రిట్రీవ్ చేసింది. సో ఆ రిట్రీవ్ చేసినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని కవితను ప్రశ్నలు అడుగుతుంది. నిజానికి కవితను తిహార్ జైల్లో ప్రశ్నలు అడిగింది. అలాగే ఆమె ఇంట్లో కూడా 2022లో విచారణ జరిగింది. కానీ ఆ విచారణ జరిగినటువంటి సమయంలో కవిత సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు. ఎవేజివ్ ఆన్సర్స్ ఇచ్చారు, తప్పించుకునేటువంటి ఆన్సర్స్, తనకేం తెలియదు అనేటువంటి ఆన్సర్స్ ఇచ్చారు. కానీ ఈరోజు రిట్రీవ్ చేసినటువంటి డాటాను ఆమె ముందు పెట్టి బుచ్చిబాబుతో ఎందుకు మాట్లాడారు, ఏ సంభాషణకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ ఎవిడెన్స్ అంతా ఆమె ముందు పెట్టి ప్రశ్నలు అడగబోతున్నారు. సో దాని ఆధారంగా కవిత వద్ద ఉన్నటువంటి నిజాలన్నిటిని కూడా బయటికి రప్పించాలని సిబిఐ ప్రయత్నం చేయబోతోంది. అలాగే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్చంద్రారెడ్డి, అలాగే కవిత పిఏ అశోక్ కౌశిక్ వీరందరూ కూడా ఇచ్చినటువంటి వాగ్మూలాలను కూడా కవిత ముందు పెట్టి ప్రశ్నలు అడగబోతున్నారు. సో వీరందరూ కూడా కవిత పాత్ర ఈ కేసులో ఉందని వారందరూ కూడా జడ్జి ముందు స్వయంగా వారంతా కూడా వాంగ్మూలం ఇచ్చారు. అలాగే అభిషేక్ పోయినపల్లి ఇచ్చినటువంటి 25 కోట్ల రూపాయలను కేజ్రీవాల్ మనిషి అయినటువంటి వినోద్ చౌహాన్కు తాను అందజేసినట్టుగా కవిత పిఏ అశోక్ కూడా ఒప్పుకున్నాడు. ఆ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా సెక్షన్ 164 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కవిత ముందు పెట్టి ఈ విషయాలన్నీ కూడా అడగబోతున్నారు. అలాగే కవిత ఫోన్కి సంబంధించినటువంటి ఫోన్లో చాలా డేటాను ఆమె డిలీట్ చేశారని సిబిఐ చెప్తుంది. అయితే ఆ డేటాను లక్కీగా బుచ్చిబాబు ఫోన్ నుంచి రిట్రీవ్ చేయగలిగింది. సో ఎందుకు డేటా డిలీట్ చేయాల్సి వచ్చింది, సో ఇలా ఈ అంశాలన్నీ కూడా అడగబోతున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ ఏదైతే లిక్కర్ వ్యాపారం చేసినటువంటి మాగుంట, అలాగే శరత్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి గ్రూప్కు కవిత బినామీగా వ్యవహరిస్తూ, కవిత మధ్యవర్తిగా వ్యవహరిస్తూ 100 కోట్ల రూపాయలు చేరవేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారనేది ప్రధానంగా సిబిఐ రిమాండ్ రిపోర్టులో ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి నేరుగా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కవిత వద్ద ఉంది కాబట్టి ఆమెను ఈ రోజు నుంచి విచారణ మొదలు కాబోతుంది. సో 15 వరకు కూడా కవితను విచారించబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.